హాయ్ హలో నమస్తే కనకదుర్గ కాల్ సేల్స్. నా పేరు రామాంజలి అండి. నేను ఉండేది టీకేఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ హైదరాబాద్ ఎల్బీ నగర్ అండి. ప్రస్తుతానికి నేను హైదరాబాద్లో ఉన్నా అండి. బళ్ళారి వాళ్ళకు ఒక 2 వెహికల్స్ కర్నూలులో డెలివరీ ఇచ్చి హైదరాబాద్ వచ్చాను. మళ్ళీ ఒక 2 డేస్లో ఢిల్లీ వెళ్తాను. మన యూట్యూబ్లో ఏమైనా వెహికల్స్ చూసిన వాళ్ళు ఉంటే ఏదైనా వెహికల్ నచ్చితే కాల్ చేయండి సార్. ఓకే అనుకుంటే వాటిని అమౌంట్ వేసినా మీరు వచ్చినా ఇప్పిస్తాను. ఎవరన్నా వెహికల్ కావాల్సిన వాళ్ళు ఎవరైనా సరే ఢిల్లీ వచ్చినా సరే ఒకవేళ అమౌంట్ వేసినా కంటైనర్ ద్వారా కానీ ఆన్ రోడ్లో కానీ మీకు వెహికల్ తెచ్చిస్తానండి. ప్రస్తుతానికి మీరు చూస్తున్న వెహికల్ మన ఓన్ వెహికల్ అండి. మన ఇంటి దగ్గరనే తీస్తున్నాను. మా ఇల్లు వచ్చేసి ఇదండి, రోడ్ నెంబర్ 15 టీకేఆర్ ఇంజనీరింగ్ కాలేజీ హనుమాన్ నగర్ రోడ్ నెంబర్ 15 అండి. ఆ ఇల్లే మా ఇల్లు. ప్రస్తుతానికి మన ఇంటి దగ్గర అండి. మన ఓన్ వెహికల్, ఢిల్లీ వెహికలే కానీ తెలంగాణ రిజిస్ట్రేషన్ అయిందండి. వెహికల్ అయితే ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉంటుందండి. ఈ వెహికల్ తెలంగాణ వాళ్ళకైనా ఆంధ్ర వాళ్ళకైనా ఎవరికైనా పనిచేసిద్దంటే తీసుకోవచ్చు. ట్యాక్స్ కట్టేది ఏముండదు. డైరెక్ట్గా సీసీ కాపీ ఇస్తానండి. ఎవరైనా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. వెహికల్కి వచ్చేసి 4కి 4 సీల్ టైర్లు ఉన్నాయండి. వెహికల్ అయితే చాలా అంటే చాలా బాగుంది. సిల్వర్ కలరు, తెలంగాణ రిజిస్ట్రేషన్ అయ్యి ఉందండి. ఒకసారి వెహికల్ మొత్తం వ్యూ చూపిస్తున్నాను చూడండి. వెహికల్ అయితే ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉందండి వెహికల్. ఈ వెహికల్లో 7 సీటర్ అండి. షోరూమ్ ట్రాక్తో ఉన్నప్పుడే నేను వెహికల్ చూసి కొనుక్కొచ్చుకున్నానండి మన ఓన్ కోసమని. మనం 68,000 ఉన్నప్పుడు తెచ్చాము. ప్రస్తుతానికి మనకి ఈకో స్పోర్ట్ ఒకటి తీసుకున్నాను అండి. ఆ వెహికల్ ఉంచుకొని ఇది అమ్ముదాం అనుకున్నాను. అక్కడ పట్టగట్టున్న బండి అది ఈకో స్పోర్ట్ అండి. అది కూడా ఓన్ వెహికల్. అందుకే ఈ వెహికల్ని మనం అమ్ముదాం అనుకుంటున్నాము. వెహికల్కి రూపాయి పని పెట్టేది లేదండి. ఏది కూడా మీకు వెహికల్ అయితే ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్. 4కి 4 టైర్లు కొత్త టైర్లు, 2000 కిలోమీటర్లు తిరిగింది. 4కి 4 కొత్త టైర్లు, అపోలో టైర్లు అండి. 4 టైర్లు ఒకటేసారి వేయించాము. వేసిన తర్వాత మనకి 2000 కిలోమీటర్లు తిరిగినాయి. మీకు ఇంకొక 50,000 కిలోమీటర్ల వరకు తిరుగుతాయి. లోపల ఒకసారి ఇంజన్ చూపిస్తాను చూడండి. ఇంటీరియర్ చూపిస్తాను చూడండి. ఫుట్ రెస్ట్లు ఉన్నాయి. ఈ లైట్లు మనం వేయించామండి, డోర్ లైట్లు 4కి 4. కంపెనీ నుంచి వచ్చిన లేబుల్స్ ఎలా ఉన్నాయో అలానే ఉన్నాయండి వెహికల్. అందుకే నా ఓన్ కని తెచ్చుకున్నాను వెహికల్. మన వాళ్ళకి కావాలంటే తెచ్చాను. వాళ్ళు ఒక 2-3 నెలలు వాడుకున్న తర్వాత వాళ్ళు బయటకు వెళ్ళారు. అందువల్లనే వెహికల్ అమ్ముతున్నాము. చూడండి, మీకు 4 పవర్ విండోస్ వచ్చేసి మనకి అక్కడ ఉంటాయండి. ఇది ఆటోమేటిక్, మాన్యువల్ గేర్ రెండిట్లో డ్రైవ్ చేయొచ్చు. క్లచ్ ఉండదండి. చూడండి, కంపెనీ నుంచి వచ్చిన సీట్లు ఎట్లా ఉన్నాయో అట్లే ఉన్నాయండి వెహికల్కి. వెహికల్ తీసుకోవాలి, ఇట్లా తిప్పుకోవాలండి. అంత నీట్గా ఉంటుంది వెహికల్. దీని పెర్ఫార్మెన్స్ కూడా మనకి చాలా బాగుంటుంది హైవేలో పోయేటప్పుడు. చూడండి సార్, 71,729 తిరిగింది. మనం 68,000 ఉన్నప్పుడు తీసుకొచ్చాము. మనం కంపెనీ ఆఫ్టర్ మార్కెట్ కంపెనీ తీసేసి ఆఫ్టర్ మార్కెట్ వేసామండి. కంపెనీ దాంట్లో మనకి ఏం రావు, ఓన్లీ ఫోన్ కాల్స్ అంతవరకు వస్తాయి. ఎఫ్ఎం వస్తుంది. మనం యూట్యూబ్ వాడేటట్లుగా మనం ఫోన్ కనెక్ట్ చేసుకుంటే యూట్యూబ్ మొబైల్ లాగా వాడుకోవచ్చు. ఆఫ్టర్ మార్కెట్ ఇది. చూడండి, ఇది మాన్యువల్ గేర్ అండి. మనం ఆటోమేటిక్ కావాలంటే ఇట్లా అనుకుని మనం మూవ్ అయితే చూడండి A1 అని పడింది. ఇలా అంటే ఇది ఆటోమేటిక్ అండి. మనం బండి మూవ్ అయ్యే కొద్ది గేర్ మార్చుకుంటుంది. ఒకవేళ మాన్యువల్ కావాలంటే ప్లస్ లో నొక్కోవాలండి. ఇలా ప్లస్, ఓన్లీ ఇలా ప్లస్ అంటుంటే మనకి బండి మూవ్మెంట్ ని బట్టి మన గేర్ తీసుకుంటుంది. మైనస్ ఆటోమేటిక్ బండి బ్రేక్ కొట్టినప్పుడు అదే డౌన్ అయిపోద్ది. మళ్ళీ కావాలనుకున్నా మనం మూవ్ చేసుకోవాలి. ఆటోమేటిక్ అన్నప్పుడు, మాన్యువల్ అన్నప్పుడు 1 గేర్ పడుద్ది సార్, ఏ ఉండదు దానికి. ఇగో గేర్ 2 అలా మారిద్దండి. చూసారు కదా, వెహికల్ స్టీరింగ్ మౌంట్ కంట్రోల్స్ ఉన్నాయి. వెహికల్ అయితే చాలా అంటే చాలా బాగుంది. TUV T8 ఏసీ అయితే ఎక్సలెంట్ ఉంటుందండి. ఈ వెహికల్లో ఏసీ అయితే ఎక్సలెంట్ కూల్ ఉంటుంది. మీకు 2 కూడా హ్యాండ్ పెట్టుకోవడానికి 2 సీట్లు కూడా ఉంటాయి. సీట్లు కూడా బకెట్ సీట్లు ఉంటాయండి. చాలా బాగుంటుంది. పవర్ విండోస్ వచ్చి ఇక్కడ ఉంటాయి. ఏసీ అయితే చాలా చిల్డ్ ఏసీ వచ్చిందండి. మనకు అన్ని లైట్లు ఉంటాయి, వాయిస్ కమాండ్ ఉంటుంది. వెహికల్ అయితే పేరు పెట్టడానికి లేదు, అంత మంచిగా ఉంటుందండి వెహికల్. ఓకే అండి, ఒకసారి మీరు లోపల చూస్తారు కదా, బ్యాక్ సీట్లు చూపిస్తాను. మీకు కంపెనీ లేబుల్ కానీ పంచింగ్ కానీ ఏది పోలేదండి. మన ఓన్కి తెచ్చుకున్న వెహికల్ ఇది. చూడండి, ఎక్కడ కూడా మీకు పేరు పెట్టనీకి ఉండదు. వెహికల్ అయితే అంత నీట్గా ఉంటుందండి వెహికల్ అయితే. చిన్నవాళ్ళు అయితే 4 కూర్చోవచ్చు. స్పేస్ కూడా చాలా బాగుంటుంది. మీకు కంపెనీ నుంచి గ్లాసులు కానీ ఏ కానీ మారలేదండి వెహికల్కి.
ఏ అయితే వచ్చినాయో చిల్డ్రన్స్ సీట్లు కూడా చాలా బాగుంటాయి వెనక. లేదనుకుంటే మనం పైన క్యారేజ్ పెట్టుకుంటే ఆ క్యారేజ్ 7గురు ప్రయాణం చేయొచ్చండి, 7 నుంచి 8 మంది వరకు. ఒకవేళ 5గురే ఉన్నారనుకుంటే బ్యాక్ సీట్లో ఫుల్ మనకి ఎన్ని సూట్ కేసులు అంటే అన్ని సూట్ కేసులు వేసుకోవచ్చు. చూడండి 4కి 4 కూడా ఒకటేసారి మనం టైర్లు వేసాము. వెహికల్ అయితే పేరు పెట్టడానికి లేదు, మీకు ఎక్కడికి ఇది మన సొంత వెహికల్ అండి ఇక్కడ. అందువల్ల మీకు 100% మనం చూసి అన్ని విధాలుగా ఏ వెహికల్ అయినా చూసేది ఇస్తాము. ఇది మన ఓన్కి తెచ్చుకున్న వెహికల్. వెహికల్ అయితే ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ అండి, ఖతర్నాక్ ఉంటుంది మీకు ఈ వెహికల్ అయితే. ఒకసారి మీకు చూడండి సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అయిద్దండి వెహికల్. చూడండి ఒకసారి స్టార్ట్ చేస్తాను, చూసారు కదా, మళ్ళీ ఆఫ్ చేస్తాను చూడండి. సింగిల్ చూసారు కదా, అలా అంటే స్టార్ట్ అయిద్దండి బండి, అంత నీట్గా ఉంటుంది. ఒకసారి మీకు ఇంజన్ చూపిస్తాను చూడండి. ఇంటి దగ్గర వీడియో తీసేవాళ్ళు లేరండి, మా పార్ట్నరు ఇంటికి వెళ్ళాడు, అందువల్ల మనమే తీస్తున్నాం వీడియో. చెట్టు కింద పెట్టి ఆకులు పడేయండి, చాలా నీట్గా ఉంటుంది. చూడండి బానెట్ మీద ఉన్న స్టిక్కర్లు కానీ. ఒక్క నిమిషం అండి, చూడండి సార్, వెహికల్ ఎక్కడ కూడా పేరు పెట్టనీకి లేదండి మనకి, అంత నీట్గా ఉంటుంది వెహికల్ అయితే. ఎక్కడ కూడా కంపెనీ నుంచి వచ్చిన సీల్